చెప్పారు సార్. 'చిరంజీవి' గారి సినిమా వచ్చినప్పుడు పక్క పక్క ఊరికెళ్ళి కూడా చూసిన సందర్భాలున్నాయి ఓ టైంలోని. అవునండి. సో, మీరు యాక్చువల్లీ 'విశ్వ' గారి సినిమా చూడాలంటే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు మీ అటెన్షన్‌ని బాగా పట్టుకుని వావ్! ఇలాంటి సినిమా నేను కూడా తీయాలి అనే మూవీస్ ఏంటి సార్? ఈ మధ్య కాలంలో వచ్చిన ఫిల్మ్స్. అంటే ఇలాంటి సినిమా తీయాలన్న దీనిలో అంటే నేను ఎంజాయ్ మూవీస్. అంటే నేను ఐ విల్ సీ ఆల్ జోనర్స్, ఆల్ యాక్టర్స్ హ్మ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్. హ్మ్. ఐ టేక్ ద మూవీ యాజ్ ఇట్ ఈస్ అనమాట. హ్మ్. కొందరికి నచ్చదు కానీ నేను ఐ లుక్ ఫర్ హ్మ్. హౌ ఐ గెట్ ఎంటర్‌టైన్ ఫర్ దట్ పీరియడ్ అనేది. ఇప్పుడు అంటే నేను ఇండస్ట్రీలో వచ్చినాక కాదు. హ్మ్. ఇట్స్ దేర్ ఫర్ అంటే నాకు 10, 11 ఇయర్స్ ఉన్న ఏజ్ టైం నుంచి ఇప్పటి దాకా ఐ కీప్ వాచింగ్. హ్మ్. 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 అలా ఒకటి నేనేం చేయగలను అంతే ఆలోచిస్తాను నేను. అంటే హ్మ్. హౌ టు డు సంథింగ్ బియాండ్ అన్న దీనిలో ఎప్పుడు వెళ్ళను. అంతే. అంటే ఇప్పుడు పీపుల్ ఆర్ టాకింగ్ ఆఫ్ 1000 క్రోర్ 500,00,00,000 అలా ఒక నార్మ్ అయిపోయింది. పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ అన్నప్పుడు. సో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గురించి మీరు ఫ్యూచర్ ఆలోచించినప్పుడు ఆ థాట్ వస్తుందా మీకు దట్ సమ్ టైమ్ నేను గూడా ఇలాంటి ఒక మెగా బ్లాక్ బస్టర్ తీస్తాను ఇన్ సో మెనీ పాన్ ఇండియా ఫిల్మ్ పాన్ ఇండియా కదండి. ఐఎమ్ లుకింగ్ గ్లోబల్ అట్ పాన్ గ్లోబల్ మూవీస్. అలాంటి అవును కాన్సెప్ట్స్ చేస్తాను. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తాం. అది వస్తుంది. ఆ! దిస్ ఆర్ కంప్లీట్‌లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వి ఆర్ డూయింగ్ యాస్ మూవీస్ టుడే. హ్మ్. 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 అంటే కరెక్ట్. దేర్ వి కెన్ సే అవర్ ప్రొడక్షన్ క్రియేటెడ్ దీస్ కాన్సెప్ట్స్ అండి. హ్మ్. మీకు ఇందాక చెప్పిన 200 ఆర్ వర్కింగ్ ఆన్ దోస్ అదే. ఆన్ కాన్సెప్ట్స్ అండ్ ఇది. కాన్సెప్ట్స్ అండ్ బిల్డింగ్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ దెమ్. హ్మ్. హ్మ్. సో యాహ్! డెఫినెట్‌గా వి ఆర్ ఎయిమింగ్ లాట్ మోర్ థాన్ 1000 క్రోర్స్ అనే టర్నోవర్ ఆన్ దోస్ మూవీస్. హ్మ్. ఇప్పుడు మేము చేసే దానిలో వన్ మూవీ దట్ కెన్ గెట్ దేర్ ఇస్ 'రాజా సాబ్.' అవును. అంతే. రైట్. ఎవ్రీబడీ ఈస్ వెయిటింగ్ ఫర్ యెస్. యాహ్! 'రాజా సాబ్.' కొన్ని స్క్రిప్ట్‌లు, కొన్ని కాన్సెప్ట్స్ యాక్చువల్లీ తీసాక కూడా మీరు ఆహ్, స్క్రాప్ చేసేసే ప్రాజెక్ట్స్ అంటే యూట్యూబ్‌లో రిలీజ్ కూడా కాకుండా జస్ట్ దాన్ని పక్కన పడేసే ప్రాజెక్ట్స్. మీతో వర్క్ చేసిన వాళ్ళు అప్పుడప్పుడు నొచ్చుకుంటూ ఉంటారు ఈ విషయమై అనొక ఇస్ దట్ నార్మల్? అంటే మనం డబ్బులు పెట్టి సినిమా తీసినాక రిలీజ్ చేయకూడదని ఎందుకు అనుకుంటారు? అదే ఉన్నారంటే అన్‌లెస్ అన్‌లెస్ దేర్ ఈస్ సంథింగ్. అదే కరెక్ట్. సో, అలాగా యూ ఆర్ వెరీ కాన్షియస్. మీ పీపుల్ మీడియా బ్రాండ్ ఎక్కడా కూడా ప్రొఫెషనలిజంకి తగ్గకూడదని. అంటే ఎక్స్‌ట్రార్డినరీ కాన్షియస్ అయితే కాదు. హ్మ్. బట్ ఫండమెంటల్ ఇది ఉంటుంది. అంటే బట్ లాస్ట్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ మీద వి వాంట్ టు బి ఎక్స్‌ట్రా కాషియస్. హ్మ్. అంటే హ్మ్. చాలా మందికి తెలీదు. వి ఆర్ వెరీ అగ్రెసివ్ ఇన్ మౌంటింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ అని. నేను లాస్ట్ అక్టోబర్ నుంచి ఐ యామ్ వెరీ యాక్టివ్ ఇన్ ద ప్రొడక్షన్. అంతకుముందు ఐ యామ్ ఓన్లీ ఇన్ ద ప్లానింగ్. హ్మ్. లాస్ట్ అక్టోబర్ నుంచి ఈ ఆగస్ట్ వరకు కొత్తగా ఒక ప్రాజెక్ట్ కూడా మౌంట్ చేయలేదు. వి ఆర్ వర్కింగ్ ఆన్ సమ్ 25 ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ ఓన్లీ ఇన్ రివ్యూస్. బట్ ఆల్ 25 ఆర్ గోయింగ్ త్రూ ఎ సిగ్నిఫికెంట్ స్క్రూటినీ. హుహు. సో యాహ్! అక్కడ కాస్ట్ అంటే ఆర్ వి గెట్టింగ్ మోర్ కాషియస్ అంటే యెస్ వి ఆర్. హ్మ్. బట్ వాట్ ఈస్ అంత కాషియస్ ముందున్నామంటే లేదు. హ్మ్. ఇట్స్ ద లెర్నింగ్. అంటే వెన్ అంతే. థింగ్స్ ఆర్ వర్కింగ్ యూ ఆర్ నాట్ యూ గెట్ క్యారీడ్ అవే అండ్ యూ గో విత్ ద ఫ్లో. హ్మ్. When you see things getting hurt, you feel okay, you are carried away. Then take అవును. a step back and fix రివ్యూ ఇట్ yourself. అంతే ఫిక్స్ ఇట్. ఒకవైపు టెక్నాలజీలో ఇట్స్ వెరీ క్వైట్ సక్సెస్ తప్ప మీరన్నట్టు ఎక్కువ అది ఇంకేం చూసే అవకాశాలు లేవు. ఇక్కడ ఒక రోలర్ కోస్టర్ రైడ్. మోరోవర్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ చుట్టూ పాన్ ఇండియా ఏదో ఒక కాంట్రోవర్సీ ఎప్పుడో అప్పుడు ఏదో ఒక తొలుస్తూ ఉంటుంది. సో, మీరొక న్యూ కమర్ అంటే రిలేటివ్‌లీ ఒక 10 ఏళ్ల క్రితం నుంచి మీరు అసోసియేట్ ఉన్నారు. 10 ఏళ్ళు కూడా కాదు యాక్చువల్లీ. 7 years. 7 ఇయర్స్. సో, ఎలా ఫీల్ అవుతారు ఇవన్నీ వచ్చినప్పుడు? ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీ ఇష్యూస్ బయటకొచ్చాయి. బహుశా తెలుగు ఇండస్ట్రీ ఇష్యూస్ కొన్నేళ్ల క్రితం వచ్చాయి. అన్ని చోట్ల ఉండొచ్చని చెప్పి ఇప్పుడు కమిటీస్ వేసి ప్రోబ్ చేయడాలు. హౌ డు యూ ఫీల్ విశ్వ గారు కమింగ్ ఫ్రమ్ ఎ వెరీ డిఫరెంట్ సెట్టింగ్. యూఎస్‌లో ఒక కంఫర్టబుల్ కాంట్రోవర్సీ ఫ్రీ స సరౌండింగ్స్ నుంచి ఇక్కడ ఇండస్ట్రీలో వచ్చి పడ్డాం. See, basically, it's a choice of me to come in. And it's not a need of survival. అవును. I అది still క్లియర్. run my tech business. It అంతే. does well. అవును. I still have a lot of ambitious plans on doing things outside my regular tech services. And India, I'm not here only for doing movies. అంతే. యూ హ్యావ్ So యువర్ టెక్ కంపెనీ. I'm here to expand, doing a significant growth in my tech side of the business. అంటే నేను మొబిలిటీ వ్యాలీ అన్న కాన్సెప్ట్ బిల్డ్ చేసి
ఐఎమ్ వర్కింగ్ అండ్ విత్ ఇన్ 1 or 2 years ఐల్ బ్రింగ్ ఇట్ టు రియాలిటీ. సో నేను ఇండియాకి రావడం సినిమాలు తీయడానికి కాదు. కాదు, అవును. సో ఐ హ్యావ్ ఎ వెరీ క్లియర్ గ్రోత్ ప్లాన్ ఫర్ అంటే మీ అవర్ గ్రూప్ యాజ్ ఎ హోల్. ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కీ బిజినెస్ డివిజన్ ఆఫ్ ద గ్రూప్. ఒరిజినల్గా ప్యాషన్ అనుకున్న దీనిలో 1 or 2 మూవీస్ అనుకునే దీనిలో వచ్చినాను. బట్ నౌ ఐ హ్యావ్ ఎ వెరీ క్లియర్ మోడల్ ఫర్ బిల్డింగ్ ఎంటర్టైన్మెంట్ ఎకో సిస్టమ్. ఫ్యూ మూవీస్ కెనాట్ బ్రింగ్ ఇట్ డౌన్ అనమాట. అంటే what we are investing will take us, we just said 1 or 2 hits to get back. Those we will achieve in 25. So మీరు చెప్తున్న కాంట్రవర్సీస్ అది డై డౌన్ అంటారా? నో, డై డౌన్ కాదు. దీస్ ఆర్ ఆల్ స్పెక్యులేటివ్ డిస్కషన్స్ అరౌండ్ అనమాట. అంతే అంటారు. ఎవడో మెసేజ్ పెడుతుంటారు, దిస్ ఇస్ అ గేమ్ టు కన్వర్ట్ బ్లాక్ టు వైట్. అన్ఫార్చునేట్గా నా దగ్గర బ్లాక్ లేదా, ఆల్ ఐ అండ్ ఈజ్ వైట్. అవును, అవును. ఇక్కడికి వస్తే ఇక్కడ క్యాష్ నీడ్ వస్తుంది ఏదైనా ప్రాపర్టీ కొంటే, అందుకే నేను ఎక్కువ ప్రాపర్టీస్ కొన్నాను. బికాస్ వాట్ ఐ హావ్ ఇస్ అ వైట్ మనీ, అంతే అంతే తప్ప ఐ కెనాట్ గివ్ ఎ బ్లాక్ అనమాట. సో